పెద్ద సినిమాలు లేక థియేటర్లు విలవిల్లాడుతున్నాయి. అలాంటి సమయంలో కరెక్ట్ బాక్స్ ఆఫీస్కి సరైన మొగుడు దిగాడు. ఈ సందర్భంగా ఓజీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు ఏంటో ఈ సినిమాతో నిరూపిస్తాడు. ఎన్నో సినిమాలు విజయాలతో అపజయాలతో ఉన్న ఆయనకి ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది అని మేము భావించి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సినిమా స్టైల్ ఫిల్మ్తో వస్తున్నాడు. ఇండస్ట్రీ రికార్డ్ చెక్ చేయడానికి వస్తున్నాడు మిస్టర్ ఓజీ. ఓజీ సినిమా రాజకీయ ప్రభావం ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఏముండదని మేమైతే అనుకుంటున్నామన్నా. ఎందుకంటే దేశం మొత్తం ఇప్పుడు మేమే ఉన్నాం, ఇండియా మొత్తం నుంచి. సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనియా నడుస్తుంది కాబట్టి ఓజీని ఆపడం ఎవరి తరం కాదు. డెఫినెట్గా అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. సినిమా రిజల్ట్ కూడా ఆ రకంగానే ఉంటుందని ఫ్యాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓజీ సినిమాలో రాజకీయ సన్నివేశాలు ఏమైనా ఉంటాయని అనుకుంటున్నారా? అట్లా ఎందుకు అనుకుంటారన్నా, ఓజీ సినిమా అంటే ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం. గ్యాంగ్స్టర్ ఫిలింలో మీకు తెలియదే ఉంది, లోకల్ రాజకీయాలు ఉండవు. అక్కడ అంతా ఏంటి, కార్పొరేట్ కల్చర్ రాజకీయాలు ఉంటాయి అనమాట. కాబట్టి అటువంటి సినిమా గురించి తెలియని వాళ్ళకి, గ్యాంగ్స్టర్ గురించి తెలియని వాళ్ళకి, ముంబై గురించి తెలియని వాళ్ళకి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఓజీ సినిమా అనేది మొత్తం మీద చాలా బాగుంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు కనిపిస్తాడని అంటున్నారు, నిజమేనా? నిజమే అన్న. చాలా రోజుల నుంచి న్యూస్ వస్తుంది, అఖీరా నందన్ గారు పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశారని చెప్తున్నారు. సో అది కనుక నిజమే అయితే కనుక, అది ఒక వార్తలాగే ఉంది ఇప్పటి వరకు. అది కనుక నిజమైతే కనుక థియేటర్లో మాత్రం ఫ్యాన్స్ చొక్కాలు చించుకుంటారు. వేరే స్థాయిలో సినిమా ఉంటుంది డెఫినెట్గా. ఈ సినిమా ఏ విధంగా ఉంటుందని మీ అభిప్రాయం? సినిమా చెప్పాల్సిన పని లేదన్న. గత 10 సంవత్సరాల నుంచి పవర్ స్టార్ అనే పేరులో లేనటువంటి ఒక పవర్ ఇప్పుడు మనకి ఈ సినిమాలో కరెక్ట్గా వినిపిస్తుంది. చాలా రోజుల నుంచి మీరు గతంలో చూసుకుంటే ఒక ఖుషి కానీ, ఒక బాలు కానీ, ఒక జానీ కానీ, ఈ సినిమాలన్నీ రిలీజ్ టైంలో ఎంత హైప్ ఉందో, పంజా కానీ అంత రిలీజ్ టైం హైప్ ఉందో, ఆ హైప్ అనేది ఈ మధ్య కాలంలో మిస్ అయింది అజ్ఞాతవాసి తర్వాత. సో ఆ హైప్ అనేది మళ్ళీ ఓజీ సినిమాతో కనపడుతుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండటం, దాని తర్వాత ఇటువంటి హైప్ ఉన్న ఒక మూమెంట్, మంచిగా గ్యాంగ్స్టర్ ఫిల్మ్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్లో డిఫరెంట్ కల్చర్ టైప్లో కనపడటం, సో చాలా బాగుంది. సో నాకు తెలిసి అంచనాలు అయితే తారస్థాయిలో ఉన్నాయి. సినిమా రిజల్ట్ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది, రాసి పెట్టుకోండి అందరు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు అట్లా వస్తారని మీరు అనుకున్నారా? అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేనైతే ఫస్ట్ వాన పడింది కదా, ఎవరైనా డూపుని తీసుకొచ్చి ఫ్యాన్స్ని ఖుషి చేయడానికి అలా తెచ్చారేమో అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం నేను గత కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక క్లాస్గా ఉంటారు, కానీ ఫస్ట్ టైం సినిమాలో చేసిన క్యారెక్టర్లో లీనమైపోయి అదే క్యారెక్టర్ తోటి స్టేజ్ మీదకి రావడం అయితే ముందు సుజిత్ గారికి, తమన్ గారికి, డివి దానయ్య గారికి హ్యాట్సప్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అలా వచ్చేసరికి వర్షం పడినా సరే ఎవరు లెక్క చేయకుండా ఎంజాయ్ చేశారు. సో రీసెంట్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత బ్లాక్ బస్టర్ అయినట్టు ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో సినిమా కూడా ఆ రేంజ్లో సక్సెస్ అవుతుంది.